साहेब अंबेडकर प्रेम कुमार गारी ప్రత్యేకంగా జేబీఎం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కొత్తూరు గ్రామంలో కని విని ఎరగని రీతిలో ఈ రోజు బహుజన మహనీయుల విగ్రహావిష్కరణ ఒక పండగ వాతావరణంలో మరి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరఫు నుండి ప్రత్యేకంగా జైబీఎం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లేని విధంగా నాకు తెలిసి మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ముగ్గురు మహనీయులు ఒకే వేదిక మీద లేరు అనుకుంటా. అది కూడా ఈరోజు మరి బహుజన రాజు శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర పెట్టడం అంటే మాటలు కాదు. ఒక బహుజనులను చైతన్యం పరిచిన ఒక రైతు పక్షపాతిగా మన దేశానికే మరి సేవలు అందించిన ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం మాటలు కాదు. అంతేకాకుండా మన కోసం మన భావి తరాల కోసం ఒక పుణ్య దంపతులుగా పిలువబడే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటే ఆ రోజు మేమెక్కడ పిల్లల్ని అంటిమంటే నా బడుగు బలహీన వర్గాల జాతులను మరి ఎక్కడ మర్చిపోతామో ఎక్కడ స్వార్థం ఏర్పడుతుందో ఒకవేళ మాకే పిల్లలైనంటే ఎక్కడ స్వార్థం ఏర్పడుతుందో అంటనని ఆ రోజు మరి తన భార్యతోటి సావిత్రిబాయి పూలే గారితో ఒక శపథం ఒక మాట తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు పుణ్య దంపతులు కలిసి మన పిల్లలొద్దు అంటనని త్యాగం చేసిందంటే మాటలు కాదు. ఆ రోజుల్లోనే ఎక్కడ మన పిల్లలు అంటే ఎక్కడ మన బడుగు బలహీన వర్గాల జాతులు మన చీకట్లో కమ్ముకున్న జాతులు వాళ్ళ నిద్ర మేల్కొల్పాలి, వాళ్ళని సమాజంలో నిలబెట్టాలి, వాళ్ళకు సమాజంలో చదువునియాలి, సమాజంలో వెలుగులకు తీసుకురావాలంటే ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం పిల్లలు వద్దు మన బడుగు బలహీన వర్గాల జాతులే మన పిల్లలు అనుకొని మన భావి తరాలే మన పిల్లలు అనుకొని మన బాటలేసిన మరి పుణ్య దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అంటారంటే అంత మాటలు కాదు. అంత ఆలోచన చేసిన మరి అటువంటి త్యాగ పురుషుణ్ణి ఇక్కడ వెలువడం అంటారంటే అంత మాటలు కాదు. ఇప్పటి వరకు కాసిం సార్ గారు చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఇట్లాంటి మహనీయులు ఉన్నందుకే ఈ రోజు మనం సమాజంలో ఉన్నాం కాబట్టి అట్లాంటి మహనీయులను ఇక్కడ మరి ఈ బహుజన మహనీయులను ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజుగాన చదువుకు దూరం తన భార్యను స్త్రీలకు చదువు చెప్పాలంటనని మరి అప్పుడు ఉన్న మనవాద రాజ్యాంగంలో స్త్రీకి విద్య లేదు, బడుగు బలహీన వర్గాలకు విద్య లేదు. మరి అట్లాంటి విద్య చదువుకోవాలి, మరి వాళ్ళు చైతన్యం కావాలంటే
తన భార్య అప్పుడు ఏ బాపనోళ్ళే అప్పుడు చదువు చెప్పాలంటే అప్పుడు చదువు చెప్పడానికి ఏ బాపనోళ్ళు ముందరికి రాకుంటే తన భార్యకే చదువు నేర్పి తన భార్యను మొట్టమొదటి పంతులమ్మగా మన అందరి బడుగు బలహీన వర్గాలకు అందరికి చదువు చెప్పడానికి మరి సమాజంలోకి పంపించిండు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, మన తల్లి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లో చదువు చెప్పడానికి మన పూర్వీకులకు, మన అవ్వలకు, మన తాతలకు, మన సమాజానికి చదువు చెప్పడానికి వస్తే మనవాద రాజ్యాంగంలో ఆ రోజున్న పరిస్థితుల్లో ఆమెకు బుర్జ కొట్టిండ్రు, బెండ కొట్టిండ్రు, రాళ్లతో కొట్టిండ్రు, ఎన్నో అవమానాలు చేస్తే కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మరి ఆమె మనందరినీ సమాజంలో మేలుకొల్పింది. అట్లాంటి ఘనత జ్యోతిరావు పూలేకుంది, మహాత్మా జ్యోతిరావు పూలేకుంది. మహాత్మా అంటేనే జ్యోతిరావు పూలే. ఆ మహాత్మాని తీసుకొచ్చి ఇంకొందరికి మరి కట్టబెట్టిండ్రు. కాబట్టి ఇక్కడ కొత్తూరు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలేని పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి అంతేకాకుండా పిల్లలే వద్దనుకున్న దంపతులు వీళ్ళిద్దరైతే నలుగురు పిల్లల్ని చంపుకొని నలుగురు పిల్లలు రక్తహీనతతోటి చనిపోతుంటే మరి తన భార్య చనిపోయి నలుగురు పిల్లలు చనిపోయినా నా సమాజం నిద్రపోతుంది, నా సమాజం చీకట్లో ఉంది, నా సమాజం మబ్బులో ఉంది, నా సమాజాన్ని మేల్కొల్పాలంటే నలుగురు పిల్లలే కాదు నా భార్య, మరి నేను కూడా చనిపోయినా పర్వాలేదు, నా సమాజాన్ని మేల్కొల్పాలంటానని మరి ఎవరైతే త్యాగం చేసిందో తన కుటుంబాన్ని, తన రక్తాన్ని, తన మరి మాంసాలను మన కోసం, మన భావితరాల కోసం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఇంకా 100 సంవత్సరాలైనా మరి మనం ఏదైనా ఈ రోజు సమాజంలో తలెత్తుకొని తిరుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇక్కడ మరి పెట్టడం అంటారంటే మాటలు కాదు. ఈ రోజు మనం అందరం ఇక్కడ కుర్చీలో కూర్చున్నా, వేదిక మీద కూర్చున్నా, ఎక్కడ మనం సమాజంలో తలెత్తుకొని తిరుగుతున్నా, మన పిల్లలు చదువుకుంటున్నా, మన పిల్లలు ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఏదైతే మరి అట్టడుగునున్న వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు, అట్టడుగునున్న మరి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ఈ రోజు సమాజంలో మనం తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తన నలుగురు పిల్లల త్యాగం ఉన్నదమ్మా. తన నలుగురు పిల్లల త్యాగం ఉంది. తన నలుగురు పిల్లల్ని చంపుకొని మనందరికి పాటలేసిన మరి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అందరు చెప్పిండ్రు. మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లెళ్ళు ఇక్కడ చాలా ఓపికతోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో నేర్చుకోవాలి, ఏదో వినాలి, ఏదో మిస్టేక్ కావాలి అంటారని ఇప్పటికి 10:30 అవుతున్నా ఇంకా 1 అవుతున్నా మనం కూర్చుంటున్నామంటే ఏదో వినాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో రేపు చర్చించుకోవాలి, చేళ్లలో కానీ మనం ఎక్కడ పోయినా చర్చించుకోవాలని కూర్చుంటున్నారంటారంటే మన మహిళలు కూర్చున్నారంటే ఏదో ఒకటి విషయాలు నేర్చుకోవాలని కూర్చున్నారు. బిర్యానీ కోసం కూర్చున్నారా, బీర్ కోసం కూర్చున్నారా, డబ్బుల కోసం కూర్చున్నారా, ఇక్కడ ఏమొస్తుందంట కూర్చున్నారు. ఏదో విషయము, ఏదో మిస్సెస్ కోసం కూర్చున్నారు. ఇక్కడ ఏదో తీసుకోపోవాలి, ఒక జ్ఞానం తీసుకోపోవాలని ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా మనకు ఇవ్వడానికి మన ప్రొఫెసర్ కాసిం సార్ గారు, మరి ఇంకా తొందరలోనే మన గోరెడ్డి వెంకన్న గారు, మరి ఇక్కడున్న మేధావులు అందరూ మనందరికి సమాజం మరి మనకి చైతన్యం తీసుకురావాలి, జ్ఞానం పంచడానికే ఇక్కడ వచ్చారు. ఎవరు పని బాట లేకుండా ఇక్కడ రాలే, ఎవరు వీళ్ళకు టైం పాస్ కానికే ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయలే. వీళ్ళకి ఏదో పని లేకుండా ఇక్కడ సభ మరి ఇక్కడ ఏర్పాటు చేయలే. మనందరం ఏదో నేర్చుకోవాలి. మనం ఎందుకు విగ్రహాలు పెట్టుకుంటున్నాం కరెక్టే, కానీ విగ్రహాలు పెట్టుకున్నంత మాత్రాన ఈజీ కాదు.
వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకుపోయినప్పుడే మనం వాళ్ళకు ఖచ్చితంగా ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళమైతాం. వాళ్ళకు ఆలోచన విధానం, వాళ్ళ ఆశయాలను ముందరికి తీసుకుపోయినప్పుడే మనం ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళైతాం. ఇద్దరు పిల్లలే వద్దనుకున్న పుణ్య దంపతులు గాని, నలుగురు పిల్లలు చంపుకొని తన భార్యను చంపుకున్న వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకు ఏదైనా మనం రుణం ఉన్నామంటే వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానంతో మారాలి. మనం అది మారాలి గీరాలంటే మహిళలతోనే అవుతుంది. సమాజంలో మార్పు రావాలి, మన ఇల్లు మార్చుకోవాలి. మనం సమాజంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా మీతోటే అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వినాలి. సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఒక స్త్రీతోనే అవుతుంది. కాబట్టి ఆ రోజు సావిత్రిబాయి పూలే మనందరికీ బాటలేసింది. మరి ఒక త్యాగ మూర్తి కూడా ఉన్నది. ఇక్కడ లాస్ట్ లా అమాయకంగా రెండో ప్లేస్ లో ఉన్నది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్. రమాబాయి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎంత తెలుసుకుంటున్నామో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఎంత తెలుసుకుంటున్నామో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజానికి ఎంత చేసిండో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ ఎట్లా బాటలేసిండో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచాన్నే జయించే చదువులు ఎట్లా చదివిండో, బాబాసాహెబ్ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత నలుగురు పిల్లలు చనిపోయినా, రక్తహీనతతోటి పటా 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 రాలిపోతున్నా, ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ విషయాలు చెప్పకుండా, ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నొప్పించకుండా, ఎక్కడ కూడా ఆయనకు సంసారం అనే ఒక ముండ్ల కంచె లాంటిది. సంసారం మరి సముద్రం మీద వచ్చు కానీ సంసారం మీద లేరంటారు కదమ్మా. మరి సంసారం అనే ఒక ముండ్ల కంచె లాంటిది. ఈ సంసారం అనే ముండ్ల కంచె లాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంసారం అనే ఒక ముండ్లు గుచ్చుకుంటే ఎక్కడ ఈ సమాజాన్ని మర్చిపోతాడో, ఎక్కడ నా పిల్లల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పితే ఈ సమాజాన్ని ఎక్కడ మర్చిపోతాడు అంటారని బాబాసాహెబ్ మరి ఆ రోజు త్యాగమూర్తి రమాబాయి ఆలోచన చేసింది. కాబట్టి ఆ రోజు త్యాగమూర్తి రమాబాయి ఆలోచన చేసింది కాబట్టి ఇక్కడ మనం అందరం కూర్చుంటున్నాం. ఎందుకయ్యా ఈ సమాజము మరి ఇవన్నీ ఎందుకు? నా పిల్లలు చనిపోతున్నారు, నాకు 3 పూటలు తిండి లేదు అంటే ఒక్కసారి మరి రమాబాయి ఆలోచించింటే, ఒక్కసారి రమాబాయి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొట్లాడింటే, ఒక్కసారి రమాబాయి గారు మరి ఖచ్చితంగా ఈ సంసారం అనేది ముండ్ల కంచె లాంటిది విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పింటే ఈ రోజు సమాజంలో మనం తలెత్తుకొని తిరిగేటోళ్ళం కాదు. ఈ రోజు మనం అందరం కుర్చీల్లో కూర్చునేటోళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా రమాబాయి గురించి ఖచ్చితంగా మరి చర్చించుకోవాలి. రమాబాయి గురించి తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క ఫోటోనే కాదు, రమాబాయి ఫోటో కూడా మన ఇళ్లలో ఉండాలి, మన పిల్లలకి తెలవాలి. ఎవరి అవ్వ అంటే రమాబాయి త్యాగమూర్తి అంటనని మన అందరికీ తెలవాలి. ఖచ్చితంగా ఆమె ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి పిడికలమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పైసలు పంపించి మరి చదువు నేర్చుకోవడానికి బయట దేశాల్లో ఉంటే మరి ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తన ఒక్క కూతురు గారాముల మరి పట్టి హిందూ చనిపోతున్న సమయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఉత్తరం రాసి, రమా ఏమన్నా డబ్బులు ఉన్నాయని అడిగినప్పుడు ఉన్నాయి కానీ మన హిందూకు ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు, హిందూ ఆరోగ్యం బాగలేకున్నా సరే కానీ ఆ డబ్బులు నాకు పంపించు, నాకు ఇక్కడ బుక్కులు లేవు, మరి నేను ఖచ్చితంగా చదవాలి, మన సమాజాన్ని మేల్కొల్పాలంటానని ఆ రోజు చెప్పినప్పుడు, అట్లా చెప్పితే ఒకవేళ మనమే ఆలోచన చేసుకోండి, మీ వాళ్ళే గాని ఎవరైనా గాని
బయట పోయి సమాజంలో చేస్తున్నాము. పిల్లలకు ఒక్క రక్తహీనతతోని కానీ ఆరోగ్యం బాగాలేకుంటే మీ భర్తలు కానీ మీ అన్నలు కానీ మీ తమ్ముళ్ళు కానీ సమాజంలో ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవన్నీ నడవై. ముందు ఇంట్లో సంసారం చక్కజట్టు బయటికి వెళ్ళాలని మనం అందరం అంటాం. కానీ ఆ రోజు రమాబాయి అనలే, నా పిల్ల కాదు, నాకు నేను కాదు, నేను కూడా చనిపోయినా సరే మన జాతిని మేల్కొల్పాలి కాబట్టి ఆ పిడికలమ్ముకున్న డబ్బులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపించింది అంటే ఎంత త్యాగం ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంత త్యాగం చేసిండ్రు కాబట్టి మనం ఈ రోజు అందరం సమాజంలో కూర్చుంటున్నాం. ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సభలు కానీ సమావేశాలు కానీ సమాజంలో తిరుగుతున్నాం మరి చేసుకుంటున్నాం అంటే ఈ త్యాగమూర్తి మరి త్యాగం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రమాబాయి గురించి కూడా ఆలోచన చేయాలి. రమాబాయి గురించి కూడా చర్చించుకోవాలి. రమాబాయి గురించి కూడా మనం ప్రతి ఇంట్లలో మరి ఖచ్చితంగా చర్చించుకోవాలని కోరుకుంటూ మరి చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. రమాబాయి గురించి మాట్లాడితే మన కన్నీళ్లు తప్ప వేవి ఉన్నాయమ్మా. ఖచ్చితంగా మనం కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే, ఏడవాల్సిందే. అన్ని కష్టాలు పడ్డది ఆ తల్లి గురించి మీరందరూ కూడా ఖచ్చితంగా చర్చించుకోవాలి. మరి ఫోన్లలో రమాబాయి చరిత్ర అంటే అందరూ మరి ప్రతి ఒక్కరు ఇళ్లలో ఫోన్లు ఉన్నాయి. మరి ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కొడితే రమాబాయి చరిత్ర వస్తుంది కాబట్టి ఆమె చరిత్ర కూడా మీరు అందరు వినాలంటానని ఇంత ఓపికతో నిన్న మీ అందరికీ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ మరి సభా అధ్యక్షులు గారికి అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.